విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపోయిన నాగార్జున మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లపై ఆధారపడి ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 11,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే విడుదల చేయాలని, లేకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఫీజు పోరుబాట కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, ఎంజీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఇన్ఛార్జి గాది శివ, సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పిల్లి అభినవ్, రాష్ట్ర నాయకులు నోముల శంకర్ యాదవ్, నకరేకల్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ ఇన్ఛార్జి సాయి కళ్యాణ్, నల్గొండ పట్టణ బీఆర్ఎస్వీ ఇన్ఛార్జి ప్రణీత్, మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు నక్క సుధీర్, నాయకులు బకరం నరేందర్, అభినాయక్, హరికాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు, విద్యార్థికి ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టలేదు, గుట్ల విద్యార్థులు చనిపోతున్నారు, వాడే అభివృద్ధి చేయట్లేడు. మరి ఎక్కడ సోయి ఉందంటే ఎక్కడ కమిషన్లు వస్తాయి, మరి ఎక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పేసి దృష్టిని తప్ప కానీ ఎక్కడ కూడా మరి విద్యారంగంపై కుంటిపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. విద్యార్థులు అరగోస వేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి సీఎంఎస్ కార్యం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ విధంగా 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విధానం డిమాండ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా విద్యార్థులకు హామీలు మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పినావు. ఇవన్నీ హామీలు ఎక్కడ పోయినాయి? ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా విద్యార్థులను మరి యొక్క హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నావు.